హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. పలుచోట్ల భారీ ఈదురుగాలుల వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్కు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని చెప్పింది. ఇక మరో 3 రోజుల పాటు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. పలుచోట్ల భారీ ఈదురుగాలుల వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్కు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని చెప్పింది. మరో 3 రోజుల పాటు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. పలుచోట్ల భారీ ఈదురుగాలుల వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్కు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని చెప్పింది. ఇక మరో 3 రోజుల పాటు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. పలుచోట్ల భారీ ఈదురుగాలుల వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్కు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని చెప్పింది. మరో 3 రోజుల పాటు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రైట్గా వర్షానికి సంబంధించి డీటెయిల్స్ వాతావరణ శాఖ డైరెక్టర్ శ్రావణి గారిని అడిగి తెలుసుకుందాం. శ్రావణి గారు, రాష్ట్రంలో ఎన్ని రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందండి? వచ్చే 2 రోజులు కూడా మనకి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందండి. అంటే శ్రావణి గారు, ముఖ్యంగా ఏ జిల్లాలకు ఎఫెక్ట్ ఎక్కువగా ఉందండి? మనకి ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి ఉత్తర తెలంగాణ నుంచి దాదాపుగా మొత్తం రాష్ట్రం మొత్తం మీదుగా మోస్తరు వర్షాలు, ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉందండి. అదేవిధంగా మనకి ఈ మంచిర్యాల, ఆసిఫాబాద్, అలాగే వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో సాధారణం కంటే ఎక్కువగా నమోదే అవకాశం ఉంది.
అలాగే మనకి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా మనకి ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉందండి. శ్రావణి గారు, అలాగే ఇక్కడ హైదరాబాద్ లో రెయిన్ ఎఫెక్ట్ ఎప్పటి వరకు ఉండే ఛాన్స్ ఉంది? దాదాపుగా మనకి 7:30, 8:30 వరకు కూడా ఇదే విధంగా ఉంటుందండి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే భారీ వర్షాలు ఏ జిల్లాలకు ఎక్కువగా ఉందండి? భారీ వర్షాలు అయితే మనకి ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే ఆసిఫాబాద్, అలాగే మంచిర్యాల జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. మిగతా జిల్లాలంతా మనకి మోస్తరు వర్షాలు, ముఖ్యంగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఓకే శ్రావణి గారు, అలాగే ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు వర్షాలు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందండి? మనకి వచ్చే 3 రోజులు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. రేపు కూడా అక్కడక్కడ మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం రాష్ట్రం మొత్తం మీదుగా నమోదే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలు కూడా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా వీచే అవకాశం ఉంది. ఎల్లుండి కొంచెం తగ్గినా మళ్ళీ ఎల్లుండి సాధారణంగా అక్కడక్కడ మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఈ 5 రోజులు కూడా మనకి ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గి అక్కడక్కడ ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం. ఓకే, థ్యాంక్ యూ శ్రావణి గారు. థ్యాంక్ యూ. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ, మియాపూర్, నిజాంపేట్లో భారీ వర్షం కురిసింది. గంటకు పైగా కుండపోత వర్షం కురిసింది. దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉప్పల్ స్టేడియం వద్ద వర్షానికి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. గాలివానకు కృష్ణానగర్లో చెట్టు కూలింది. చైతన్యపురి, కొత్తపేట్, సరూర్ నగర్, మలక్పేట్, చంపాపేట్, మాదన్నపేట, చాదర్గఢ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బాచుపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, రామంతపూర్, కూకట్పల్లి, నార్సింగి, రాజేంద్రనగర్లో గాలివాన బీభత్సం సృష్టించింది. అలాగే అమీన్పూర్ దగ్గర వడగండ్లకు చెరువు ఉధృతిని తలపించింది. గాలివాన బీభత్సానికి పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ, మియాపూర్, నిజాంపేట్లో భారీ వర్షం కురిసింది. గంటకు పైగా కుండపోత వర్షం కురిసింది. దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉప్పల్ స్టేడియం వద్ద వర్షానికి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. గాలివానకు కృష్ణానగర్లో చెట్టు కూలింది. చైతన్యపురి, కొత్తపేట్, సరూర్ నగర్, మలక్పేట్, చంపాపేట్, మాదన్నపేట్, చాదర్గఢ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బాచుపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, రామంతపూర్, కూకట్పల్లి, నార్సింగి, రాజేంద్రనగర్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఇక్కడ అమీన్పూర్ దగ్గర వడగండ్లకు చెరువు ఉధృతిని తలపించింది. గాలివాన బీభత్సానికి పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రైట్, సిటీలో వర్షాలు అలాగే ట్రాఫిక్ జామ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యు. సూర్య, హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 1 గంట నుండి కూడా వర్షము కురుస్తుంది, భారీ వర్షం. ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఆ 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పిన విధంగానే హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంటే శివారు ప్రాంతాలను కలిపి 5 నుండి 7-8 గంటల కూడా హైదరాబాద్ నగర ప్రధాన కూడళ్ల వద్ద సాధారణంగానే ట్రాఫిక్ జామ్ జరుగుతుంటుంది. కానీ చినుకు పడితే మాత్రం పరిస్థితి వేరు అనడానికి ప్రస్తుతం మనం ఉదాహరణకు చూస్తున్నాం. రోడ్లపైన పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. ఇది జూబ్లీ చెక్ పోస్ట్ నుండి టువర్డ్స్ ఇటు ఫిలిం నగర్, దాంతోపాటు ఇటు బీఆర్ఎస్ భవన్ సంబంధించి వెళ్ళే రూట్ మొత్తం ఎక్కడ చూసినా 2 వైపులా కూడా ఇక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. దాంతోపాటు వాహనాలు కాస్త ముందు
కదులుతున్నప్పటికి కూడా ట్రాఫిక్ సంబంధించి ఏదైతే వెహికల్ మూవ్మెంట్ అనేది కాస్త స్లోగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే సాయంత్రం లేకపోతే ఇతరేతర పనులు ముగించుకొని అందరు కూడా ఇళ్లలోకి వెళ్లే సమయంలో ఒక్కసారిగా 5 గంటలకి వర్షం స్టార్ట్ అవ్వడం, ముందు శివారు ప్రాంతాలకు సంబంధించి, ఎందుకంటే ఇటు అమీన్పూర్ కావచ్చు, లింగంపల్లి, ఈ విధంగా ఇటు మియాపూర్ అవతల బిహెచ్ఎల్ ఈ ప్రాంతంలో వర్షం స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇటు ఎల్బీ నగర్, వనస్థలిపురం ఇటు దీనికి సంబంధించి కూడా వర్షము ప్రారంభం అవడము, దాని తర్వాత హైదరాబాద్ సంబంధించి మొత్తం ఎక్కడ చూసినా కూడా వర్షం పడుతున్న పరిస్థితి. ఎందుకంటే వాతావరణ శాఖ కూడా ఇప్పటికే 3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా 2 రోజుల నుండి చూస్తున్నాం. నిన్నటికే ఇటు దక్షిణ తెలంగాణకు సంబంధించి నల్గొండ కావచ్చు, సూర్యాపేట, భద్రాచలం, ఖమ్మం సంబంధించిన ఏరియాస్లో వర్షాలు కురిశాయి. అయితే ఈరోజు వాతావరణ శాఖ చాలా క్లియర్గా హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు ఒక గంట నుండి 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అనేది హెచ్చరికలు జారీ చేయడంతో ఒక్కసారిగా 5 గంటల నుండి వాతావరణం మారిపోయింది. ఇప్పటి వరకు, ఎందుకంటే ఇన్ని రోజులు హై టెంపరేచర్ ఎండలకు సంబంధించి కొంతవరకు ప్రజలు ఒక విధంగా ఉపశమనము పొందుతున్నప్పటికి కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అనేది అధికార యంత్రాంగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా సాయంత్రం వేళ వర్షం స్టార్ట్ అయింది, 5 గంటల సమయంలో వర్షం స్టార్ట్ అయింది, ఇంకా కంటిన్యూ అవుతుంది. దాదాపు అందరూ బయటికి రావడము, ఇళ్లలోకి వెళ్లే సమయం కాబట్టి ఎక్కడ చూసినా ట్రై కమిషనరేట్ పరిధిలో అన్ని ప్రధాన కూడళ్లన్నీ కూడా ఎక్కడికక్కడ వాహనాలు రోడ్లపైన నిలిచిపోయే పరిస్థితి. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా 3 కమిషనరేట్ పరిధుల్లో అలర్ట్ అయ్యారు. కొన్ని ఏదైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. ఎందుకంటే ప్రతి వర్షం కురిసిన ప్రతిసారి హైదరాబాద్ నగరంలో మనం పరిస్థితి చూస్తుంటాము. ఒక్కసారి వర్షం స్టార్ట్ అయింది అంటే, అది కూడా ఇలాంటి ట్రాఫిక్ సంబంధించి పీక్ టైంలో వర్షం స్టార్ట్ అయింది అంటే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్లకు సంబంధించిన ట్రాఫిక్ పోలీసులు రోడ్లపైకి రావడము, ఎందుకంటే వర్షాలు కురిసినప్పుడు ఎక్కడైతే ఎక్కువగా ట్రాఫిక్ కంజెన్షన్ ఏర్పడుతుంది, దాంతోపాటు ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది ఎక్కడైతే స్లోగా ఉంటుంది అనేది వాళ్ళ నోటీస్లో ఉంటుంది. కాబట్టి అలాంటి ప్లేసెస్లో ట్రాఫిక్ కంజెన్షన్ ఏర్పడకుండా కొంతవరకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా సాగుతున్న పరిస్థితి 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా నెలకొంది. సో ఇప్పటికే హైదరాబాద్ సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కూడా ఒక నోట్ విడుదల చేశారు. ముఖ్యంగా ఇటు పంజాగుట్ట, దాంతోపాటు ఇటు ఖైరతాబాద్, పంజాగుట్ట, అటు నుండి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1, మాసెప్ ట్యాంక్, ఈ రోడ్స్ మొత్తం కూడా ఎక్కడికక్కడ వాహనాలు జామ్ అయిపోయాయి. ఖచ్చితంగా ఈ రోడ్స్ నుండి ట్రావెల్ చేయాలి అనుకుంటే మాత్రం ఆల్టర్నేట్ రూట్స్ ఎంచుకోవాలి అనేది ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటు ఇటు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సంబంధించి మాత్రము ఐక్య జంక్షన్ వద్ద, ఎందుకంటే సాధారణంగా సాయంత్రం వేళలో అటు ఐటీ సెక్టార్ సంబంధించి ఉద్యోగుల రాకపోకలు కూడా చాలా ఫ్రీక్వెంట్గా అక్కడ జరుగుతుంటాయి. సో ఇలాంటి టైంలో వర్షం కురుస్తున్న కారణంగా ఐక్య జంక్షన్ వద్ద కొంతవరకు సాధారణ సమయాల్లోనే వర్షం లేకున్నా కూడా సాయంత్రం వేళ కొంతవరకు ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు ఉంటాయి. సో ఒక్కసారిగా వర్షం కురవడము, రోడ్లపైన వర్షపు నీరు చేరడంతో వాహన రాకపోకలకు సంబంధించి కొంతవరకు అంతరాయం ఏర్పడము, దాంతోపాటు వాహనాల మూవ్మెంట్ అనేది రోడ్లపైన చాలా స్లోగా ఉన్న సిచ్యువేషన్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. రోడ్డు పైన ఎక్కడ చూసినా కూడా వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి. అంటే స్లో మూవ్మెంట్, వెహికల్ సంబంధించిన మూవ్మెంట్ స్లోగా ఉంది. సాధారణంగా వాహనదారులు కూడా కొంతవరకు చెప్తున్నారు, ఈ టైమ్స్లో రోజు వాళ్ళు ట్రావెల్ చేసే రూట్స్ కాబట్టి హాఫ్ అన్ అవర్ లేదా 40 మినిట్స్లో డెస్టినేషన్ రీచ్ అవుతాము. కానీ ఇప్పటికీ గంటన్నర నుండి కూడా చేరాలనుకున్న ప్లేస్కి వెళ్ళలేని పరిస్థితి, ఇంకా చాలా టైం పట్టే అవకాశం కూడా ఉంటుంది అనేది వాహనదారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో వాహనాలన్నీ కూడా రోడ్లపైన నిలిచిన పరిస్థితి. దాంతోపాటు ట్రాఫిక్ పోలీసులు కొన్ని రూట్స్ సంబంధించి, ఎందుకంటే వాటర్ లాగింగ్ ఏర్పడుతుంది, పెద్ద ఎత్తున వర్షపు నీరు రోడ్డుపైకి వచ్చి చేరిన క్రమంలో కొంతవరకు రోడ్లపైన మ్యాన్ హోల్స్ కావచ్చు, లేకపోతే రోడ్లపైన ఇతరేతర మరమ్మతులు చాలా చోట్ల జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి వాటి దగ్గర అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా ట్రాఫిక్ పోలీసులు కొంతవరకు గైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఇటు ట్రాఫిక్ సంబంధించి సాధారణ టైమ్స్లోనే ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాలకు సంబంధించి అక్కడ అలాంటి రూట్స్ని ఎంచుకోవద్దు. ఎందుకంటే అలాంటి రూట్స్లో ట్రావెల్ చేసి ఒక్కసారిగా ట్రాఫిక్లో చిక్కుకొని గంటల తరబడి ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎందుకంటే దాదాపు 5 o'clock నుండి మనం సిచ్యువేషన్ చూస్తున్నాము. 5 o'clock నుండి కూడా హైదరాబాద్ నగరంలో ఇదే పరిస్థితి, వాహనాలు ఎక్కడికక్కడ కూడా రోడ్లపైన నిలిచిన సిచ్యువేషన్ ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇదే ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే వర్షము ఎక్కడా తగ్గలేదు. ఒకవేళ వర్షం తగ్గినప్పటికి కూడా రోడ్లపైన వరద నీరు వచ్చి చేరింది. చాలా వరకు రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయి, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ఏరియాస్
అటు ఆ రోడ్స్ సంబంధించి పెద్ద ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరిన నేపథ్యంలో కొంతవరకు అక్కడ రాకపోకలకు సంబంధించి అంతరాయం ఏర్పడుతుంది. ఒకవేళ వాతావరణ శాఖ హెచ్చరించినట్లు, ఎందుకంటే ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అనేది చాలా క్లియర్గా వాతావరణ శాఖ చెప్పింది. దానికి అనుగుణంగానే మనం వెదర్లో చేంజ్ చూస్తున్నాము. పెద్ద ఎత్తున కూడా వర్షం కురుస్తుంది. సో పూర్తి స్థాయిలో కూడా రోడ్లన్నీ కూడా జలమయమైపోవడము, పూర్తిగా రోడ్లపైన ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయిన సిట్యువేషన్ హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పరిధుల్లో కూడా నెలకొంది. ముఖ్యంగా ఈదురుగాలులతో కూడిన వర్షము, ఎందుకంటే గంటకి 40 నుండి 50 వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుందని చెప్పిన మాదిరిగానే ఇప్పటికే హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో కూడా నేల కొరిగిన పరిస్థితి. ముఖ్యంగా 2 వీలర్స్ సంబంధించి ఎవరైతే ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళకి కొన్ని సంబంధించిన వాళ్ళు వర్షం కురిసేటప్పుడు ట్రావెల్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నట్లు రోడ్లపైన వర్షపు నీరు వచ్చి చేరింది కాబట్టి అటు మ్యాన్ హోల్స్ కావచ్చు, లేకపోతే ఇతరేతర రోడ్డు పనులు జరుగుతూ ఆ మరమ్మతులు ప్లేసెస్లో కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. సో అక్కడ కొంతవరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాంతోపాటు రోడ్లపైనే చెట్లు నేల కొరుగుతున్నాయి కాబట్టి 2 వీలర్స్ చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షం పడే టైంలో 2 వీలర్స్ కొంతవరకు ప్రయాణాన్ని రద్దు చేసుకోవడము, లేకపోతే వర్షం ఆగిన తర్వాత ప్రయాణాలు చేయడం మంచిది. దాంతోపాటు అత్యవసరం అయితే తప్పనే బయటికి రావాలి అంటూ మాత్రం ఒక సీరియస్ అప్పీల్ ట్రాఫిక్ పోలీసులు అయితే చేస్తున్నారు. ఎందుకంటే సాయంత్రం అయింది, సాయంత్రం వేళలా సాధారణంగానే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారిగా వర్షం కురుస్తుంది. అటు హైదరాబాద్ సిటీతో పాటు శివారు ప్రాంతాలు మొత్తం కూడా వర్షం కురుస్తున్న క్రమంలో అనవసరంగా బయటికి రావడము, ట్రాఫిక్లో చిక్కుకోవడము, ఇబ్బందులు పడడం సరి అయింది కాదు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలి అనేది ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించి సమస్యలు చాలా ప్లేసెస్లో కూడా తలెత్తుతున్నాయి. ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడుతుంది. కొన్ని ఏరియాలో చాలా వరకు వర్షము స్టార్ట్ అయినప్పటి నుండి కూడా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కొన్ని ప్లేసెస్లో ఉంటే, కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి. దాంతోపాటు గంటల తరబడి ప్రయాణాలు చేయాల్సిన సిట్యువేషన్ ఏర్పడింది. అయితే ఇంకా కూడా ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. చాలా ప్లేసెస్లో ఇంకా ఈ ట్రాఫిక్ కంజెన్షన్ కావచ్చు, ఈ ట్రాఫిక్ మూవ్మెంట్ సంబంధించిన పరిస్థితి ఇంకా చాలా స్లోగా ఉన్న సిట్యుయేషన్ నగర వ్యాప్తంగా ట్రై కమిషనరేట్లో నెలకొంది. ఒకవైపు వర్షము, మరోవైపు ఈదురుగాళ్ళు కూడా తోడవుతుండడంతో కొంతవరకు బయటికి రాకపోవడమే మంచిది అనే ఒక అప్పీల్ అయితే అధికారులు చేస్తున్నారు. సో ప్రస్తుతానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ వర్షం దంచుకొడుతుంది. రోడ్లపైన వరద నీరు వచ్చి చేరిన నేపథ్యంలో వాహనదారులు తీవ్రమైన ఇక్కట్లయితే ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రై కమిషనరేట్ సంబంధించిన ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ఎక్కడికక్కడ డీసీపీ స్థాయి అధికారులకి, ట్రాఫిక్ సంబంధించి జోన్ల వైడ్గా డీసీపీ స్థాయి అధికారులకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడికక్కడ గ్రౌండ్ లెవెల్లో ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ ట్రాఫిక్ కంజెషన్ కావచ్చు, లేదా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎక్కడికక్కడ కొన్ని అవసరమైతే చాలా మెయిన్ సెంటర్స్ వద్ద ట్రాఫిక్ ఎక్కడైతే జామ్ అవుతుందో అక్కడ కొన్ని డైవర్షన్స్ కూడా అవసరమైతే ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది సజావుగా సాగుతుంది. కాబట్టి అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పడము గ్రౌండ్ లెవెల్లో అధికారులందరూ కూడా ఇప్పటికే రంగంలోకి దిగారు. ఎందుకంటే హైదరాబాద్లో వర్షం కురిస్తే ట్రాఫిక్ సంబంధించిన సమస్య ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో అది కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు చాలా క్లియర్గా అది కూడా పీక్ టైంలో వర్షం స్టార్ట్ అవ్వడము, అందరూ కూడా సాయంత్రం వేళలా పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్ళే టైం కాబట్టి కొంతవరకు ట్రాఫిక్ కంజెన్షన్, ట్రాఫిక్ జామ్ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. సో ఇదైతే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం తగ్గినప్పటికి కూడా, వర్షం తగ్గిన తర్వాత కూడా వరద నీరు వచ్చి చేరుతుంది కాబట్టి సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఒక 2 గంటల పాటు కూడా ఇదే హైదరాబాద్ నగరంలోని ట్రై కమిషనరేట్ పరిధిలో మాత్రము ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు, ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, ట్రాఫిక్ జామ్ సంబంధించి ఇదే విధంగా కంటిన్యూ అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సూర్య.